ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే కర్ణాటకకు చెందినటువంటి భక్తులు కొంతమంది మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని అనంతరం కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఉన్నటువంటి కొప్పల్ల సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కారులో ప్రయాణిస్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక కుక్క అడ్డు రావడంతో ఆ కుక్కను తప్పించబోయి కారు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్నటువంటి ఎల్ఎల్సిలోకి దూసుకువెళ్ళింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పక్కనే పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది యువకులు వెంటనే ప్రమాదాన్ని గమనించి వెంటనే ఎల్ఎల్సిలోకి దూకి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి కారులో ప్రయాణిస్తూ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారిలో 4 వ్యక్తులను సురక్షితంగా బయటికి తీశారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 6 కార్లు ప్రయాణిస్తుండగా 4 వ్యక్తులను అక్కడే ఉన్నటువంటి కొంతమంది యువకులు కాపాడగా అందులో 2 మృత్యువాత పడ్డారు. అందులో ఒకరిని ఎట్టకేలకు పోలీసుల సహాయంతో ఒకరి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మరో వ్యక్తి నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్నటి రోజున జరిగినటువంటి ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై నదీ పరివాహక ప్రాంతాల్లో అదేవిధంగా వాగులు వంకలు ప్రవహిస్తున్నటువంటి ప్రదేశాలలో ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. ఇటీవల మంత్రాలయంలో కూడా కొంతమంది యువకులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చి మృత్యువాత పడిన నేపథ్యంలో ఇలాంటి సంఘటన మరోసారి చోటు చేసుకోవడం కొంతమందిని కలవరపరుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ప్రదేశాల్లో కానీ యువకులను ప్రజలను వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఉన్నారు. అయితే ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైనా సరే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ప్రజలు అటుపక్క వెళ్ళకపోవడం మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ స్తంభాలు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి వెళ్ళకపోవడం మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి పొలాల దగ్గర ఉన్నటువంటి విద్యుత్ మోటార్లకు సంబంధించి అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్ళకపోవడం మంచిదని కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాలి. ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని పనులు చేసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. అయితే నిన్నటి రోజున ఏదైతే కర్ణాటకకు చెందినటువంటి 6 వ్యక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వచ్చి అక్కడ స్వామిని దర్శించుకున్న అనంతరం మరోసారి కౌతాల మండలంలోని ఈ సిద్ధేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళి ఈ విధంగా మృత్యువాత పడడం అక్కడ ఉన్నటువంటి వారిని కలిసివేస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రమాదం దాటికి కారు ఎల్ఎల్సిలోకి దూసుకుపోవడంతో కారు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో పక్కనే పొలం పనులు చేస్తున్నటువంటి కొంతమంది యువకులు ఆ ప్రమాదాన్ని గమనించి వెంటనే హుటాహుటిన ధైర్య సాహసాలతో ఎల్ఎల్సిలోకి దూకి మరి కారులో ఉన్నటువంటి 6 అతి కష్టం మీద ఆ నీటిలో కొట్టుకుపోతున్నటువంటి కారు డోర్లను తీసి 4 వ్యక్తులను సురక్షితంగా కాపాడారు. మృతి చెందగా ఆ మృతి చెందిన మృతదేహాన్ని సాయంత్రం గుర్తించి ఎట్టకేలకు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు నిన్నటి రోజున రాత్రి కావడంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి ఆ ప్రక్రియను అయితే ఆపివేశారు. అయితే ఇవాళ మళ్ళీ ఏదైతే నిన్నటి రోజున మిస్ అయినటువంటి ఆ మృతదేహాన్ని వెలికి తీసేందుకు అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ శాఖ సిబ్బందితో పాటు ఏదైతే వాగు ఉధృతికి కొట్టుకుపోయిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు కూడా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఆ మృతదేహాన్ని కూడా వెలికి తీసి బంధువులకు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు తెలుపుతూ ఉన్నారు.